టీజీసెట్ 2026-27 అకాడమిక్ ఇయర్ సంబంధించి 6th to 9th క్లాస్ సంబంధించిన బ్యాక్‌లాగ్ వేకెన్సీ రిజల్ట్స్ అయితే రిలీజ్ అయిపోయినాయి. సో, మనం ఈ వీడియో లోపల డీటెయిల్‌గా టీజీసెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్స్ ఇంటూ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించిన రిజల్ట్స్‌ని ఎట్లా చెక్ చేసుకోవాలని చెప్పి డీటెయిల్‌గా స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. సో, మీకు సీట్ వచ్చిందా అని చెప్పి ఎట్లా తెలుస్తది? సీట్ రాలేదు అని చెప్పి ఎట్లా తెలుస్తది అని చెప్పి మీకు క్లియర్ కట్‌గా అర్థమయ్యేలాగా డీటెయిల్ అని ఎక్స్‌ప్లెయిన్ చేస్తా. సో, ఆల్రెడీ మనకి ఎగ్జామ్ అనేది 22 ఫిబ్రవరి 2026 రోజు కంప్లీట్ కావడం అయితే జరిగింది. ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేది ఈరోజు మనకు రిలీజ్ కావడం అయితే జరిగింది. సో, మనకు అఫీషియల్ వెబ్‌సైట్ లోపల కూడా రిజల్ట్స్ అయితే చూసుకోవడానికి వస్తుందన్నట్టు. సో, నేను మీకు ఈ వెబ్‌సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. మీరు చెక్ చేయొచ్చు అక్కడ నుండి. సో, దానికంటే ముందు మీరు మన ఛానల్ కొత్త వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. సో, రిజల్ట్స్‌ని మరి ఎట్లా చెక్ చేసుకోవాలి బ్రో అంటే సింపుల్ ఏం లేదు, అఫీషియల్ వెబ్‌సైట్‌కి రావాలి. అఫీషియల్ వెబ్‌సైట్‌కి వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటదన్నట్టు. సో, నోటిఫికేషన్ అని చెప్పి, ఎగ్జామ్ డేట్ అని చెప్పి, లాస్ట్‌కి సర్వీసెస్ అని చెప్పి ఉంటది. ఈ సర్వీసెస్ లోపల 6th to 9th క్లాస్ బ్యాక్‌లాగ్ వేకెన్సీ రిజల్ట్స్ అని చెప్పి మనకిక్కడ ప్రొవైడ్ చేయడం అయితే జరిగిందన్నట్టు. సో, అక్కడి నుండి మనం మన రిజల్ట్స్‌ని చెక్ చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది. ఓకేనా. సో, నేను మీకు డైరెక్ట్‌గా లింక్ అయితే ఇస్తా నేను. మీకు ఇక్కడ చూస్తే 6th to 9th బ్యాక్‌లాగ్ వేకెన్సీ రిజల్ట్స్ అని చెప్పి ఉంటదన్నట్టు. దీని మీద మీరు ప్రెస్ చేస్తుంటే మనకు పోర్టల్ అనేది ఇట్లా ఓపెన్ అయితది. ఓకేనా. సో, ఈ పోర్టల్ లోపల ఏంది కదా అంటే మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడుగుతదన్నట్టు. ఓకేనా. సో, ఇక్కడ మీరు చూసుకుంటే రిజల్ట్స్ ఫర్ అడ్మిషన్ ఇంటూ 6th to 9th క్లాస్ బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చిర్రు. అంటే 9th క్లాస్ అంటే 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ వీళ్ళకి సంబంధించి ఎవరైతే 22 ఫిబ్రవరి రోజు ఎగ్జామ్ రాశారో వాళ్ళకి సంబంధించిన రిజల్ట్స్ అయితే రిలీజ్ అయినాయి అని చెప్పి మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ అయితే ఉందన్నట్టు. ఇక్కడ మనం హాల్ టికెట్ నెంబర్ అయితే ఇయ్యాల్సి ఉంటది. సో, హాల్ టికెట్ నెంబర్ లేకపోతే మొబైల్ నెంబర్. హాల్ టికెట్ నెంబర్ ఆర్ మొబైల్ నెంబర్ ఏదైనా ఒకటి ఇచ్చి మన డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చి ఇక్కడ క్యాప్చా కోడ్ ఉంటదన్నట్టు. ఈ క్యాప్చా కోడ్ అనేది కొట్టి గెట్ రిజల్ట్స్ అంటే మనకు రిజల్ట్స్ పేజ్ అయితే ఓపెన్ అయితదన్నట్టు. సో, ఇందులోపల మనకు సీట్ వచ్చిందా రాలేదా మరి ఎట్లా తెలుస్తది అనే విషయానికొస్తే మనకిక్కడ రిజల్ట్స్ అనేది మీకు సీట్ వచ్చినా రాకపోయినా రిజల్ట్స్ అనేది ఇట్లా చూపెడతది. సీట్ వచ్చినా రాకపోయినా మీకు రిజల్ట్స్ అనేది చూపెడతది. ఇందులోపల ఏందంటే హాల్ టికెట్ నెంబర్ చూపెడతది. మీ పేరేంటిది అని చెప్పి, మీ ఫాదర్ నేమ్ ఏంటిది, మీరు ఏ క్లాస్‌కి అప్లై చేసిర్రు అని చెప్పి, మదర్ నేమ్ ఏంటిది, ఓకేనా. సో, మీ కేటగిరీ ఏంటిది అండ్ మీ జెండర్ ఏంటిది, మీ కాంటాక్ట్ నెంబర్ ఏంటిది, ఫోన్ నెంబరు, ఓకేనా. సెలెక్ట్ అయ్యిర్రా కాలేదా అని చెప్పి కూడా చూపెడతదన్నట్టు. సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చెప్పి చూపెడతది. అండ్ ఒకవేళ మీరు సెలెక్ట్ కాలే అనుకో, సెలెక్ట్ కాని సిట్యుయేషన్ లోపల మనకు సెలెక్ట్ కాలే అని చెప్పి నాట్ సెలెక్టెడ్ అని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. సెలెక్ట్ అయితే సెలెక్టెడ్ అని చెప్పి చూపెడతది. సెలెక్ట్ కాకపోతే నాట్ సెలెక్టెడ్ అని చెప్పి చూపెడతది. సెలెక్ట్ అయినోళ్ళకి ఏ క ఏ స్కూ ఏ స్కూల్ లోపల సీట్ వచ్చిందని చెప్పి కూడా మనకు చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, సెలెక్ట్ అయినోళ్ళకి ఏ స్కూల్ లోపల సీట్ వచ్చిందని చెప్పి చూపెట్టడం అయితే జరుగుతది. దెన్ దాని తర్వాత మనకు స్కూల్ అడ్రెస్ కూడా ఇస్తారు. అది ఏ వెల్‌ఫేర్, సోషల్ వెల్‌ఫేరా, ట్రైబల్ వెల్‌ఫేరా, ఓకేనా. లేకపోతే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ అని చెప్పి మనకు వెల్‌ఫేర్ అయితే ఇక్కడ చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. అండ్ దాంతో పాటుగా మనకు సీట్ వచ్చినోళ్ళందరూ ఎప్పటి వరకు జాయిన్ కావాలని చెప్పి జాయినింగ్ పీరియడ్ కూడా చూపెట్టడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, జాయినింగ్ పీరియడ్ కూడా మనకు చూపెట్టడం అయితే జరుగుతది. అండ్ యాక్చువల్ ఇదేందంటే 5th క్లాస్ వాళ్ళ రిజల్ట్ అన్నట్టు. అండ్ 6th క్లాస్ వాళ్ళది నేను ఒకళ్ళది చూసిన వాళ్ళకి సీట్ అయితే రాలేదు. కాబట్టి మనకి ఎప్పటి వరకు రిపోర్టింగ్ చేయాలని చెప్పి డేట్ అయితే తెలవదన్నట్టు. ఓకేనా. అండ్ మనం ప్రీవియస్‌గా ఒక వీడియో చేసుకున్నాం ఏమేమి డాక్యుమెంట్లు కావాలని చెప్పి. ఆ వీడియో ఒకసారి చూడుర్రి. అండ్ దాంతో పాటుగా మనకేందంటే సో, ఒకటి తాత్కాలిక ఎంపిక పత్రం అని చెప్పి ప్రొవిజనల్ అలాట్‌మెంట్ లెటర్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సీట్ వచ్చిన ప్రతి ఒక్కరికి ఇది జనరేట్ అయితది. సో, దీన్ని కూడా డౌన్‌లోడ్ చేసి పెట్టుకోర్రి. ఓకేనా. అండ్ ఏమేమి డాక్యుమెంట్లు కావాలి రిపోర్టింగ్‌కెళ్ళేటప్పుడు అని చెప్పి డీటెయిల్ నేను ఒక వీడియో చేసిన. ఆ వీడియో లింక్ కింద డిస్క్రిప్షన్ లోపల ఇస్తా. ఒకసారి ఎళ్లి చెక్ చేయండి. ఓకేనా. సో, ఇది 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ సంబంధించిన బ్యాక్‌లాగ్ రిజల్ట్స్. సో, మనం ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ వస్తే వీడియోస్ చేసుకుందాం. ఇది ఫేజ్ 1కి సంబంధించిన రిజల్ట్స్ మేబీ మళ్ళీ ఏమైనా సీట్లు మిగిలితే ఇంకొక ఫేజ్ కూడా ఉండే ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. సో, దాని గురించి మనం ఫర్దర్‌గా డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. అండ్ ఇది ఇన్ఫర్మేషన్. ఇట్లాంటి ఇన్ఫర్మేషన్ అప్డేట్స్ కోసం ఫాలో అయితా ఉండుర్రి. అండ్ థాంక్ యూ సో మచ్. ఒకవేళ కొత్తగా వస్తే పక్కా సబ్స్క్రైబ్ చేసుకోర్రి. సైనింగ్ ఆఫ్.